Attention to perfect info. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు నాని. ప్రెజెంట్ సెకండ్ గ్రేడ్ హీరోల్లో నాని టాప్ లో ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన నాని మూవీస్ చూసుకుంటే దసరా మూవీతో మాస్ ఆడియన్స్ ని, హాయ్ నాన్న మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ ని, సరిపోదా శనివారం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ ని అండ్ మాస్ ఆడియన్స్ ని కవర్ చేశారు. అయితే ఎప్పుడు ఫీల్ గుడ్ మూవీస్, లవ్ స్టోరీస్, కామెడీ మూవీస్ చేసే నాని తన రూట్ ఇప్పుడు మార్చాడా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నాని విలన్ రోల్స్ కూడా చేయగలడు అని వి మూవీ చూసాక మనకు అర్థమయ్యే ఉంటుంది. అయితే నానిలో ఉన్న విలన్ ను గుర్తించిన ఫస్ట్ పర్సన్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. నాని విలన్ గా సుధీర్ బాబు, పోలీస్ గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో 2020లో రిలీజ్ అయిన సినిమానే వి. లాక్ డౌన్ కారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీలో రిలీజ్ అయింది ఈ సినిమా. వి మూవీ నానీస్ ఫస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమాలో నాని యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పక్కింటి అబ్బాయిలా ఉండే నానియేనా ఈ సినిమాలో యాక్ట్ చేశారు అనేలా ఉంటుంది తన యాక్టింగ్. ఈ మూవీలో నాని క్యారెక్టర్ విషయానికి వస్తే డెఫినెట్లీ సర్ప్రైజ్ చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో నాని క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి అండ్ ప్రతి వేరియేషన్ ను చాలా నేచురల్ గా చేశారు. లవర్ గా, ఆర్మీ ఆఫీసర్ గా, క్రిమినల్ గా, చివరికి ఒక ఫ్రెండ్ గా కూడా తన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమా నానికి డిఫరెంట్ సినిమా అనే చెప్పాలి. ఆ తర్వాత దసరా, సరిపోదా శనివారంతో మాస్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశారు. అయితే హిట్ 3 మూవీలో వైలెన్స్ ఎక్కువగానే ఉంటుందని ముందు నుంచి డైరెక్టర్ శైలేష్ హింట్ ఇస్తూనే ఉన్నారు. కానీ మరి ఈ రేంజ్ లో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది నాని క్యారెక్టర్ ఇందులో. జనరల్ గా పోలీస్ థీమ్ ఎలా ఉంటుందంటే 10 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం ఎటువంటి శిక్ష పడకూడదు అనేలా చూస్తారు. కానీ ఈ సినిమాలో అర్జున్ సర్కార్ మెంటాలిటీ ఎలా ఉందంటే 100 మంది నిర్దోషులు పర్లేదు కానీ ఒక్క నేరస్తుడు మాత్రం తప్పించుకోకూడదు అనుకునేంతలా ఉంది. ట్రైలర్ లో చూపించిన దాన్ని బట్టి శ్రీనగర్ లో జరిగే సీరియల్ హత్యల వెనకున్న మిస్టరీని కనుక్కోవడం కోసం ఒక కొత్త ఆఫీసర్ అవసరం పడుతుంది. ఆ కేసు అర్జున్ సర్కార్ చేతుల్లోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మూవీ స్టోరీ. ఇప్పటి వరకు తెలుగు సినిమాకు ఉన్న హద్దులన్నీ హిట్ 3 మూవీతో చెరిపేయాలని ఫిక్స్ అయిపోయారు నాని గారు. ఆయన క్యారెక్టరైజేషన్ ఏ లెవెల్లో ఉందో టేజర్ చూసాక మనకు అర్థమైంది. నాని స్టోరీ సెలెక్షన్స్ ఎప్పుడూ సూపర్ గానే ఉంటాయి. తను ఒక్కసారి హిట్ అని గట్టిగా చెప్పారంటే ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ తనకెప్పటికీ స్పెషల్ అని చాలా సార్లు చెప్పారు నాని. మే 1న హిట్ 3 మూవీ రిలీజ్ కాబోతుంది. వైలెన్స్ వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నాని ఓచుకోత ఖాయం. ఇక నాని లైనప్ లో ఉన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్. దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో నాని గారు మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ 3 మూవీ కంటే వైలెంట్ గా ఉండబోతుందంట. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే 1980 నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో జరిగే గ్యాంగ్స్టర్ స్టోరీ. ఈ మూవీకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి గ్లిమ్స్ మార్చి 3న విడుదల చేయబోతున్నారు మూవీ టీం. అయితే ప్యారడైజ్ మూవీలో 2 ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంటుందో చూడాలి. 2, దసరా తర్వాత ప్రాజెక్ట్ కనుక శ్రీకాంత్ ఓదెల ఎలాంటి ప్లాన్ చేశారో చూడాలి. మరి ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.